కరెంటు కష్టాలు చాలా అయినాయా? అవుతున్నాయా? మోటార్లు కాలుతున్నాయా? వీరినపల్లిలా కాలుతున్నాయా? లో వోల్టేజ్ చాలా అయిందా? మార్పు బాగుందా? నేను నిన్నగాక మన కరీంనగర్ పోతే ఆడ కరీంనగర్ పోతే ఇక్కడ మా పంటలు ఎండినాయి చూస్తేందుకు రా అని చెప్పి తీసుకుపోయారు నాకు చూపలండి కాడికి పోయినా ఆడ రైతుల దగ్గర పోయినా. శ్రీనివాస్ రెడ్డి అని ఒక రైతు, వినోదన్న నేను అందరం పోయినాం. తిరుపతి అని ఒక రైతు, వాళ్ళందరూ వచ్చి చెప్పుకుంటాను, సారు నీళ్లు లేవు, మొత్తం నీళ్ళు వెనుకపోయినాయి, కేసీఆర్ 10 ఏళ్ళు ఉంటే ఎన్నాడు ఇట్లా కాలే మాకు, ఇప్పుడు ఇట్లా అయింది. నేనన్నా మరి ఇప్పుడు ఏం చేయమంటావు అన్న. ఓటేమో అడుగుదిత్తిరి, కత్తేమో వానికిస్తిరి, యుద్ధమేమో నన్ను చేయమని పడుతుంది. ఏం చేసి కాలబెట్టాలి? ఇప్పుడు నేను ఏం మొరినా 5 ఏళ్ళు అయితే ఇదో ఒరుడు కదా, ఇంకేం చేయాలన్నా? అట్లా కాదు, మేము ఏదైతే తప్పు చేసినామో కేసీఆర్ నొడగొట్టి రేపు పార్లమెంట్ లో బరాబర్ వినోద్ కుమార్ ని గెలిపిస్తాం, గెలిపించి బుద్ధి చెప్తాం వీళ్ళకనే మాట అక్కడ రైతులు చెప్తా ఉన్నారు. ఎక్కడ పోయిన దాన్ని గాడినే దేవులాడుకోవాలని చెప్పిండు ఆ తమ్ముడు. ఇంకొక మాట నేను చెప్తా ఉన్నా, మీకు ఒక మాట దయచేసి ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు చెప్తాండు. పోయే తాప వర్షాలు పడలే, అందుకే కరువు వాతావరణం వచ్చింది, నీళ్లు లేవు, అందుకే పంటలు ఎండిపోతున్నాయని దగుల్బాజీ మాటలు, దొంగ మాటలు మాట్లాడుతుండు. మీరు లెక్కలు తీసుకొని కావాలంటే మా తమ్ముళ్ళు ఇక్కడ చదువుకున్న వాళ్ళు వీరినపల్లి మండలంలో చాలా మంది ఉన్నారు. యూట్యూబ్ లో కొట్టుండ్రి, గూగుల్లో కొట్టుండ్రి, మీకే తెలుస్తుంది. పోయిన వర్షాకాలంలో 14% అధిక వర్షపాతం పడ్డది తెలంగాణలో. మన దగ్గర వర్షాలు పడలేదనేది తప్పు మాట, పచ్చి దొంగ మాట. నడపరాక చాతగాక ఇలా పంటలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండగా ఇచ్చే ఇష్టం లేక ఇలా పంటలు ఎండుతున్నాయి తప్ప ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను ఉత్తగా చెప్తలేను ఈ మాట, ఏదో డైలాగ్ కోసం చెప్తలేను. నిజంగా ఇవాళ మీరు చూస్తున్నారు టీవీలో, యూట్యూబ్లో కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కాళేశ్వరం కొట్టుకపోయింది, కేసీఆర్ మొత్తం పైసలు ఖరాబ్ చేసిండు, 1,00,000 కోట్లు ఖరాబ్ చేసిండు, తిన్నాడు అని దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నారు. అసలు కాళేశ్వరం అంటే ఏందో కాంగ్రెస్ వానికి కాదెలవదు, సున్నా తెలియదు, ఏం తెలియదు అని ఏది పడుతుంది నోటికి వచ్చినట్టు అర్రుడు, నోటికి వచ్చినట్టు మాట్లాడు. మీకన్నా తెలియాలే, మీకన్నా మీరు 10 మందికి చెప్పేటోళ్ళు కాబట్టి మీకన్నా తెలియాలన్న ఉద్దేశంతో ఒక 2 నిమిషాలు ఆ ప్రాజెక్టు గురించి కూడా అన్నాను. ఊరకే జరండి, దండం పెడతా. మీకన్నా తెలియాలన్న ఉద్దేశంతో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం ఒక్కసారి చేస్తా. ఒకసారి తెలంగాణను మీరు అర్థం చేసుకుంటే, తెలంగాణ భౌగోళిక పరిస్థితి మీరు అర్థం చేసుకుంటే, తెలంగాణ ఎట్లుంటుందంటే మన రాష్ట్రము గిట్లా గుడిసెలు ఎక్కువ ఉంటుంది, గిట్లా ఏటవాలుగా ఉంటుంది. ఇట్లా మధ్యలోనేమో ఎత్తు మీదనేమో మొత్తం భూములు, మన ఊర్లు, మన జిల్లా, మన మండలాలు అంతా ఎత్తు మీద ఉంటుంది. మీ వీరినపల్లి లెక్కనే, మీ పక్కన కోనరావుపేట లెక్కనే ఎత్తు మీద మొత్తం గడ్డ ఉంటుంది. నీళ్ళేమో ఈ గుడిసెకు ఒక దిక్కు కిందికి వెళ్ళేమో, ఒక కిందికి వెళ్ళేమో గోదావరి నది పోతుంది, ఇంకో దిక్కుకి వెళ్ళేమో కృష్ణా నది పోతుంది. గోదావరి నది ఏమో 80 మీటర్లు 90 మీటర్లు అంటే సముద్రానికి 80-90 మీటర్ల మీద గోదావరి నది వారుతుంది. అదే కృష్ణా నది 100-110 మీటర్ల మీద ఇంకో దిక్కు కృష్ణా నది వారుతుంటది. మన సిరిసిల్లనేమో 350 మీటర్ల కాడు ఉంటుంది, హైదరాబాదు 535 మీటర్ల కాడు ఉంటుంది, మీ వీరినపల్లి దగ్గర 400 మీటర్ల మీద ఉంటుంది. మరి కిందికెళ్ళి మీదకి నీళ్ళు తేవాలంటే ఎట్లా తేవాలి? ఇప్పుడు మనం బోర్లు ఎత్తాం, వేసినప్పుడు ఏం చేస్తాం, బోర్ లోపల నీళ్లుంటే బోర్ వేసి మోటార్ పెట్టి గుంజుతాం. మనం కూడా గదే పని చేసాం, కేసీఆర్ కూడా గదే పని చేసిండు. కాళేశ్వరం అంటే ఒక్క బ్యారేజ్ కాదు, కాళేశ్వరంలో 3 బ్యారేజీలు ఉన్నాయి, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా. కాళేశ్వరంలో 15 రిజర్వాయర్లు ఉన్నాయి. ఇక మీకు ఇటుపక్కకు మలకపేట రిజర్వాయర్ కట్టినా మీరు చూసే ఉంటారు, కొంతమంది చూడొచ్చు, కొంతమంది చూడపోవచ్చు. పక్కనే కోనరావుపేట మండలంలో మన ఈరినపల్లికి, మన ఎల్లారెడ్డిపేట కూడా నీళ్ళు ఇచ్చే రిజర్వాయర్ మలకపేట రిజర్వాయర్. ఆ మలకపేట రిజర్వాయర్ కూడా ఒక ఇస్సా, ఒక భాగం కాళేశ్వరం ప్రాజెక్టుల. అసొంటి రిజర్వాయర్లు 15 ఉన్నాయి. మిడ్మానేర్ ఉన్నది, అన్నపూర్ణ ఉన్నది, రంగనాయక్ సాగర్ ఉన్నది సిద్దిపేట పక్కకు, కొద్దిగా అవతలకి కొండపోచమ్మ సాగరు, ఇంకా కొద్దిగా పక్కకు పోతే మల్లన్న సాగరు, కిందికి పోతే గంధమల్ల, బస్వాపూరు, ఉస్నాబాద్ ముఖాన పోతే గౌరవెల్లి, ఇట్లా 15 రిజర్వాయర్లు కాళేశ్వరంలో ఒక భాగం. 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు. మరి నీళ్లను గుంజాలి గింత పెద్ద ఎత్తున, ఇంత పెద్ద రిజర్వాయర్లు నింపాలంటే చెరువు కాదు, మొత్తం నదినే మలపాలి, నదినే లేపాలంటే రోజుకు 2 టీఎంసీల నీళ్లు గుంజాలంటే పెద్ద మోటార్లు పెట్టాలి. 2 టీఎంసీలు అంటే ఎంతరికేనా? హైదరాబాద్ పోయినరా మీరందరూ ఎప్పుడన్నా? హుస్సేన్ సాగర్ చూసిర్రా? హుస్సేన్ సాగర్ మొత్తం కలిపితే 1 టీఎంసీ అంటే రోజుకు 2 హుస్సేన్ సాగర్ల నీళ్లు గుంజాలి. ఆ గుంజి మేడిగడ్డకి వెళ్ళి లేపి అందులో అన్నారంలో పోయాలి, అన్నారంలోకి వెళ్ళి లేపి సుందిల్లలో పోయాలి, సుందిల్లకి వెళ్ళి
ఎల్లంపల్లిలో పోయాలి, ఎల్లంపల్లికి వెళ్ళి మిడ్మానేర్లో పోయాలి, మిడ్మానేర్లకి వెళ్ళి సొరంగ మార్గం ద్వారా మల్కపేట, మల్కపేటకి వెళ్ళి కిందికి కాలువల ద్వారా ఎల్లారెడ్డిపేట మీదుగా కంచర్ల మీదుగా అటు కిందికి సింగసముద్రం, అది ఒక్క దిక్కు పోతుంది. ఇంకో పాయ అటు ఇల్లంతకుంట మీదకెళ్ళి అన్నపూర్ణ, అవతలికి సిద్దిపేట, ఆ మీదికి అటు పోతే కొండపోచమ్మ సాగర్ 618 మీటర్ల మీద, అంటే నెత్తి మీద తెలంగాణ నెత్తి మీద కుండ పెట్టినట్టు 618 మీటర్ల కాడ అక్కడ ఒక పెద్ద 15 టీఎంసీల రిజర్వాయర్, అటు పక్కకు మల్లన్న సాగరు 50 టీఎంసీల రిజర్వాయర్. మీరు పోయిన తాప అంతకుముందు తాప చూసిండ్రు మీరు. మన నర్మాల చెరువు ఏప్రిల్ నెలలో ఎండల్లో కూడా మత్తళ్ళు దుంకిన మాట వాస్తవమేనా కాదా? ఎట్లా దుంకిందంటే ఈ కాళేశ్వరంలో మేడిగడ్డ కాడ బటన్ ఒత్తితే ఒక్కొక్క స్టెప్ మేడిగడ్డకెళ్ళి అన్నారం, అన్నారంకెళ్ళి సుందిల్ల, సుందిల్లకెళ్ళి ఎల్లంపల్లి, ఎల్లంపల్లికెళ్ళి మిడ్మానేరు, మిడ్మానేరుకెళ్ళి అన్నపూర్ణ, అన్నపూర్ణకెళ్ళి మల్లన్న సాగరు, ఆడికెళ్ళి నీళ్లు ఇడిచిపెడితే మన కుడెల్లి వాగులో వచ్చినాం. కుడెల్లి వాగులకెళ్ళి నీళ్లు వాగెంబడబడి మొత్తం మనకు అప్పర్ మానేరుకు వస్తే నర్మాల చెరువు దుంకుతే, ఆ నర్మాల చెరువు గేట్లు ఎత్తితే కిందికి నీళ్ళు ఇడిచినాం. నీళ్ళు ఇడిచి మధ్యలో 11 చెక్ డ్యాంలు కట్టినాం. చెక్ డ్యాంలు కడితే ఏమైనాయి? ప్రతి చెక్ డ్యాం కాడ ఇవాళ బ్రహ్మాండంగా మీకు నీళ్లు నిలువున్నాయి. ఉత్తగానే జరగలే తెలంగాణలో వ్యవసాయం, ఉత్తగానే కాలే మొత్తం తెలంగాణ సస్యశ్యామలం, ఉత్తగానే కాలే తెలంగాణలో పంటలు ధాన్యం దిగుబడి గిన్ని జరిగితే జరిగింది. అరే ఇవాళ అంటారు ఒక కాంగ్రెస్ వాడు అంటాడు, అన్న మొత్తం కొట్టుకపోయింది అంటాడు. మొత్తం కొట్టుకోపోలేదురా నాయన, కాళేశ్వరం అనే దానిలో 100 భాగాలు ఉన్నాయి. 100 భాగాలలో ఒక్క భాగం ఒక్క ముక్క మేడిగడ్డ. ఆ మేడిగడ్డ కూడా ఏంటంటే 1.6 కిలోమీటర్లు, అంటే 1600 మీటర్ల పొడవైన బ్యారేజ్. అంటే దగ్గర మీ వీరినపల్లి ఈ మూలకెళ్ళి ఆ మూల ఉంటుంది 1600 మీటర్లు, అంటే గంత పెద్ద బ్యారేజ్. ఆ 1600 మీటర్లల్లా 85 పిల్లర్లు ఉన్నాయి. 85 పిల్లర్లలో 2 పిల్లర్ల కాడ సమస్య వచ్చింది. దాన్ని పట్టుకొని మొత్తం కాళేశ్వరం కొట్టుకుపోయింది అంటాడు. జరిగింది ఏంటి అంటే 2 పిల్లర్ల సమస్య వచ్చింది. ఇప్పుడు నిజంగా బుద్ధున్న ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలి? నేను ఉత్తగానే అంటలేను, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ వాడు తెచ్చిన కరువు అని ఎందుకంటున్నా అంటే, బుద్ధున్న ముఖ్యమంత్రి అయితే, రైతుల మీద ప్రేమున్న ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలి? అధికారంలోకి వచ్చిన మర్నాడే ఈసారి వాతావరణ పరిస్థితి ఏంది, రైతుల బతికేంది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఏం చేయాలి? వెంటనే దానికి రిపేర్ చేయించాలి. నేను ఒక మాట మీకు చెప్తా, మీరు ఒక్కసారి మనసుకి ఎక్కించుకొని. నేను కరీంనగర్ పోయినప్పుడు నాతో ఒక రైతు అన్న శ్రీనివాస్ రెడ్డి అని ఆయన అన్నాడు నాతో, అన్న కేసీఆర్ ఉంటే ఏం చేస్తున్నానో తెలియదు కానీ మాకు మాత్రం అమ్మతో నీళ్ళు ఇస్తుండే, ఈ పరిస్థితి కేసీఆర్ ఉంటే రాకపోతుండే అనే మాట అన్నాడు. ఇలా మొత్తం రాష్ట్రంలోని రైతుల మాట గదే, కేసీఆర్ ఉంటే ఏదో ఒకటి చేస్తుండే, నీళ్లు తెస్తుండే. నిజంగా కూడా కేసీఆర్ ఉంటే బరాబర్ నీళ్లు తెస్తుండే, మేడిగడ్డను రిపేర్ చేస్తుండే. ఎట్లా అంటారా? కేసీఆర్ డిసెంబర్ 3 నాడిగిన ముఖ్యమంత్రి అయితే అదే సాయంత్రం అదే రోజు మొత్తం కాంట్రాక్టర్లను బిన్ట్రాక్టర్లను ఎవడైతే పనిచేసేవాడు ఉంటాడో గుత్తేదారులను అందరిని పిలిపించి కూర్చోబెట్టి, నాకు మీరేం చేస్తారో తెలియదు, 2 నెలల మొత్తం మళ్ళా పకడ్బందీగా పొక్తా కావాలి, దానికోసం అవసరమైతే దేశంలో ఉండే 5000 టిప్పర్లు తీసుకురండి, 4000 ప్రొక్లైన్లు తీసుకురండి, మొత్తం ఆడ పని పెట్టుండ్రి, 2 నెలలు నాకు కావాలి, మా రైతులకు నీళ్లు ఇస్తా అని చెప్పి గల్లబట్టి పని చేపిస్తుండే, కూర్చోబెట్టి పని చేస్తుండే. ఒక గది, ఒక ముఖ్యమంత్రికి ఉండవలసిన కమిట్మెంట్ గది. అంతేగాని బట్టగాల్చి మీదేయాలి, నేను గద్దెనెక్కినాక కూడా ఇంకా ఇదివరకు ఉన్నోని తిట్టాలి, ఎంతసేపు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి అడ్డంపడు. ఇలా నిజంగా మేడిగడ్డ రిపేర్ అయిపోతే ఆ నీళ్లు లిఫ్ట్ చేస్తే ఇలా తెలంగాణలో గోదావరి పరివాహక ప్రాంతంలో ఈ 13-14 జిల్లాల్లో 1 ఎకరం కూడా ఎండే అవసరం ఉండదు, 1 ఎకరానికి కూడా ఇవాళ ఇబ్బంది ఉండే పరిస్థితి ఉండదు. ఇలా వర్షకాలం అయిపోయి నీళ్లు నిల్వ ఉంచుకునే పరిస్థితి ఉంటుండే, ఎండాకాలంలో కూడా ఇలా బ్రహ్మాండంగా గొంతు ఎండిపోకుండా తాగునీటికి కూడా గోస లేకుండా చూసుకునే పరిస్థితి ఉంటుండే. అయినా ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే, బుద్ధి ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే వెంటనే రిపేర్లు చాలు చేయి. తిట్టుకుందాం, తర్వాత మస్తుగా తిట్టుకుందాం, నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ, నువ్వు లంగ అంటే నువ్వు లంగ, ఈ మాటలు మస్తుగా అనుకోవచ్చు. ఎవడు దొంగనో ఎవడు లంగనో ప్రజలు తేలుస్తారు, దానికి తొందర ఏం లేదు. ముందు రిపేర్లు చేయి, రిపేర్లు చేసి వెంటనే ఆ నీళ్లు లిఫ్ట్ చేసే తరీకా ఉపాయం చూడు. రైతులు చచ్చిపోకముందే, రైతులు మళ్ళా ఆత్మహత్యల పాలు కాకముందే దమ్ముంటే గా పని చేయి.